10న ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ పోటీలు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. అతిథులు పోటీదారులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం ఆదేశం. నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశం. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ ధోనిలా తయారు కావాలని సూచించిన ఏపీ మాజీ సీఎం. కేసీఆర్ పై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు. కేసీఆర్ సభ విజయవంతం వెనుక కాంగ్రెస్ ఇచ్చిన స్వేచ్ఛ ఉందని వెల్లడి. పహల్గాం దాడి నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు. ప్రతిపాదిక 26 మందిని చంపిన పాక్కు అనుకూలంగా మాట్లాడడం సరికాదన్న పవన్. ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పోటీల నిర్వహణకు సంబంధించి జరుగుతున్న సన్నాహక పనులను అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. హైదరాబాద్ ప్రతిష్టతను ఇనుపడింపజేసేలా ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు సమిష్టిగా కృషి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. వైసీపీ అధినేత జగన్ పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఈ రోజు పార్టీ జిల్లా అధ్యక్షులతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రతిపక్షంగా సమర్థవంతంగా పనిచేయాల్సిన తీరుపై ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో పార్టీలో గౌరవం, ఇమేజ్ పెరుగుతాయి. మన పనితీరుతోనే మన్ననలు పొందగలుగుతాం. అందరూ ధోనిలా తయారు కావాలి అని చెప్పారు. ప్రతిరోజు డైవర్షనే. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, సమాధానాలు చెప్పుకోలేక ప్రతిరోజు ఒక డైవర్షన్. ఓ రోజు లడ్ అంటాడు, ఇంకో రోజు బోట్ అంటాడు, మరో రోజు ఏమన్నా ఐపీఎస్ ఆఫీసర్ అధికారిని అరెస్ట్ అంటాడు. కరెంటు బిల్లులు షాక్ కొట్టే విధంగా అప్పుడే పెరిగిపోతున్నాయి అని చెప్పి మళ్ళీ ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేసేందుకు ఇంకొకటి ఆయన చేసిన లిక్కర్ స్కాములు మనం ఇంకొకటి మీద లిక్కర్ స్కాములు రుద్ది ఇంకొక లిక్కర్ స్కామ్ అరెస్ట్ అని చెప్తాడు. వీళ్ళు సావడము, అవి సావడము, లేకపోతే వీళ్ళు పొడుచుకోవడము, అది వీళ్ళు సావడము, వాళ్ళు సావడము చేసేది. ప్రజలందరూ దాన్ని చూసేది. టాపిక్ డైవర్టు. లేదా రాజట్ట పరిపాలన చేస్తూ ఉన్నాడు, దాంట్లో రేట్లు ఎట్లున్నాయి. ప్రతిరోజు ఒక డైవర్షన్ టాపిక్, ప్రతిరోజు ఒక డ్రామా. ఇలాంటి పరిస్థితుల మధ్య రాష్ట్రం జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 2009 నాటి దీక్షపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఉద్యమం చేశారని, కష్టాలు పడ్డారని అందులో ఎవరికి అనుమానం లేదని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలందరూ కలిసి కోదండరాం, మందకృష్ణ మాదిగ వంటి వారి ద్వారా ఆయనతో అమర నిరాహార దీక్షను కొనసాగింపజేశామని తెలిపారు. తాను నిజమే చెబుతున్నానని ఆయన స్పష్టం చేశారు. నో డౌట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సంవత్సరం లోపల 22,000 కోట్లు సంవత్సరం లోపల మాఫీ చేసిండు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో ఆయన రుణమాఫీ చేసిండు. ఎంత? 20,000 కోట్లు. 10 సంవత్సరాలు 20,000 కోట్ల రుణమాఫీ. శభాషా. ఒకటే సంవత్సరంలో 22,000 కోట్లు మాఫీ చేయడం శభాష. ఎవరు ఇందులో? అంటే 5 ఏళ్ళు ప్రజల తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్ 5 ఏళ్ళు లాగలే. సీఎం రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు లాగలే. 1 ఇయర్ లోపల ఆయన సంవత్సరం లోపలే 22,000 కోట్లు ఒకటే కిస్తీలో మాఫీ చేసిండు. కానీ 2 ఎలక్షన్ల వాగ్దానం చేసిన రైతులకు మీరు 10 సంవత్సరాలు అంటే 10 ఏళ్లలో 20,000 కోట్లు ఎక్కడ, ఒక సంవత్సరంలో 22,000 కోట్లు ఎక్కడ? ఈ విషయాన్ని తెలంగాణ రైతులు గమనించాలని నేను మనవి చేస్తున్నాను. కేసీఆర్ సభలో దాన్ని రాంగ్ సిగ్నల్ ఇచ్చే ప్రక్రియలోనే ఆయన స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఇది నిజమే కదా, నేను చెప్పిన దాంట్లో కల్పితాలు లేవు కదా, ఇది తెలంగాణ రైతులు గమనించాలని మీడియా ద్వారా యావత్ తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయండి అని నేను కోరుతున్నాను. 500 రూపాయలు ఏదైతే బోనస్ ఇస్తున్నామో దాని మీద చాలా హ్యాపీగా ఉన్నారు రైతులు. ఎందుకు? ఇప్పుడు సపోజ్ 1 ఎకరాకు ఒక 30 సంచులు అయినాయి అనుకోండి, సంచికి 500 వేసుకున్నా 15,000, 2 ఎకరాల్లో వేసుకుంటే 30,000, 5 ఎకరాల్లో వేసుకుంటే 70,000. అంటే వరి వేసుకున్న వాళ్లకు బియ్యం మీద ఎక్స్ట్రా 500 రూపాయలు ఏదైతే ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పారో, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారో, అటు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి గారు కానివ్వండి, లేదా రుణమాఫీ చేసి. పహల్గాం ఉగ్రవాద ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మత ప్రాతిపదిక 26 మందిని చంపిన పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడడం సరికాదన్నారు. అలా మాట్లాడాలనుకుంటే ఆ దేశానికి వెళ్లిపోవాలని జనసేనాని అన్నారు. ఉగ్ర ఘటనలో జనసేన ఓ కార్యకర్తను కోల్పోయిందని పవన్ గుర్తు చేశారు. మత కలహాలు సృష్టించే వారి పట్ల అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలి. యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు. నేను చాలాసార్లు ముస్లిం సమాజానికి కూడా చాలాసార్లు చెప్పాను. నేను ఎందుకు ఇంత మాట్లాడాల్సి వస్తుంది, ముస్లిం, క్రిస్టియన్, హిందువుని ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, హిందువులకు ఉన్నది ఒకటే దేశం, ఇంక వేరే దేశం లేదు. ఇక్కడ కూడా హిందువులను టార్గెట్ చేసి చంపితే ఎక్కడికి పారిపోతారు? అంటే నీకు చంపింది 26 మందిని, కానీ దాని ఇంపాక్ట్ కోట్లాది మంది జనాభా, ఆశేష్ మొత్తం భారతదేశం మొత్తం మీద ఉంది. నేను చాలాసార్లు ముస్లిం సమాజానికి కూడా చాలాసార్లు చెప్పాను. నేను ఎందుకు ఇంత మాట్లాడాల్సి వస్తుంది, ముస్లిం, క్రిస్టియన్, హిందువుని ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, హిందువులకు ఉన్నది ఒకటే దేశం, ఇంక వేరే దేశం లేదు. ఇక్కడ కూడా హిందువులను టార్గెట్ చేసి చంపితే ఎక్కడికి పారిపోతారు? అంటే నీకు చంపింది 26 మందిని, కానీ దాని ఇంపాక్ట్ కోట్లాది మంది జనాభా, ఆశేష్ మొత్తం భారతదేశం మొత్తం మీద ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాయామశాలలో కసరత్తులు చేస్తుండగా గాయపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కేటీఆర్ త్వరగా కోలుకోవాలని వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, బ్రదర్ కేటీఆర్, మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు ఎక్స్ వేదికగా స్పందిస్తూ కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.
భారీ వర్షాలు ఈదురు గాలులు ఒడిశాను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ అధికారిక నివాసం వద్ద భారీ వృక్షాలు కుప్పకూలాయి. 2 వారాల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన ఒడిశా వాసులకు ఈ వర్షం తాత్కాలికంగా ఉపశమనం కల్పించినప్పటికీ ఒడిశా వ్యాప్తంగా తీవ్ర విధ్వంసం సృష్టించింది. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ముఖ్యమంత్రి నివాసం సమీపంలో కూలిన వృక్షాలను తొలగిస్తున్నారు. ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు. దేశ రాజధాని ఢిల్లీలో నిన్న జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన గౌరవాన్ని అందుకున్నారు. పంచెకట్టులో సాంప్రదాయబద్ధంగా హాజరైన బాలకృష్ణ అవార్డు స్వీకరణ అనంతరం మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నారు. पद्मभूषण श्री नंदमूरी बालकृष्ण कला फिल्म अभिनय। భారతీయ రైల్వే ఒక ముఖ్యమైన అప్డేట్ ను ప్రకటించింది. మే 1వ తేదీ నుంచి అమల్లోకి కొత్త నిబంధనల ప్రకారం వెయిటింగ్ లిస్ట్ టికెట్లతో స్లీపర్ లేదా ఏసీ కోచ్లలో ప్రయాణించడంపై ఆంక్షలు విధించనున్నారు. ఇది కన్ఫర్మ్ టికెట్లు ఉన్న ప్రయాణికుల దృష్టిలో ఉంచుకొని తీసుకున్న నిర్ణయంగా రైల్వే శాఖ స్పష్టం చేసింది. తాజా నిబంధనల ప్రకారం వెయిటింగ్ టికెట్ కలిగిన ప్రయాణికులు కేవలం జనరల్ బోగిల్లో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. మే 1 నుంచి ఈ నిబంధనను పక్కాగా అమలు చేయనున్నారు. ఆర్థిక సంవత్సరానికి ఏపీ యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు, కౌలు రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఎదుగుదలకు ప్రత్యేకంగా ఏం చేయగలం అనేది బ్యాంకర్లు ఆలోచించాలని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాలను సైతం బలోపేతం చేసేలా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.
డ్యామేజ్ ఏం జరిగింది అనేది ప్రజలకు అర్థం చేసుకోకపోతే కామన్ మ్యాన్ అనుకుంటాను, నాకేం సంబంధం, ఏదో బాబు గారు చేస్తారనుకున్నా ఓటేసా చేయమనండి అని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ ఆలోచన తప్పులేదు, వాళ్ళ కష్టాలు తప్పులేదు. కానీ కొండే పరిస్థితులు ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి వల్ల, ఒక పబ్లిక్ పాలసీ వల్ల ప్రజల జీవితాలే మారిపోతాయి, తారుమారవుతాయి. 5 ఏళ్లు విలువైన సమయం పోయింది, మళ్ళా తిరిగి కోలుకోలేని సమయం. 15% గానీ మళ్లీ గ్రోత్ వచ్చుంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? ఇన్ని ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఇప్పుడు వచ్చిన తర్వాత 3-4 ప్రోగ్రాంలు వెల్ఫేర్ చేశాం, సూపర్ 6 లో మిగిలినట్టు కూడా చేయాలి, దానికి కూడా డేట్స్ ఇచ్చాం, అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం, అవి కూడా చేస్తాం. ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్లి మళ్ళా దీన్ని గట్టెక్కించి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. జరిగిన డ్యామేజ్ ఏం జరిగింది అనేది ప్రజలకు అర్థం చేసుకోకపోతే కామన్ మ్యాన్ అనుకుంటాను, నాకేం సంబంధం, ఏదో బాబు గారు చేస్తారనుకున్నా ఓటేసా చేయమనండి అని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ ఆలోచన తప్పులేదు, వాళ్ళ కష్టాలు తప్పులేదు. కానీ కొండే పరిస్థితులు ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి వల్ల, ఒక పబ్లిక్ పాలసీ వల్ల ప్రజల జీవితాలే మారిపోతాయి, తారుమారవుతాయి. 5 ఏళ్లు విలువైన సమయం పోయింది, మళ్ళా తిరిగి కోలుకోలేని సమయం. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. తమ డిమాండ్లపై రేవంత్ రెడ్డి సర్కార్ స్పందించకపోవడంతో మే 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్ కానున్నాయి. బస్సులన్నీ డిపోలకే పరిమితం కానున్నాయి. ఆర్టీసీ పరిరక్షణ, విలీన ప్రక్రియ పూర్తి చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జరిగిన జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటనపై తెలంగాణ రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ దాడి దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల హేమమైన చర్యలకు తగిన సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మోదీ అభిమాని ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. షర్మిలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ పూలా ప్రేమ్ కుమార్ అనే నరేంద్ర మోదీ అభిమాని పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీని, దేశ నిఘా వ్యవస్థలను ఉద్దేశించి ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రేమ్ కుమార్ ఫిర్యాదు చేశారు. మన దేశం మీద జరిగిన దాడి, కానీ మన దేశం చివరిలో జమ్మూ కాశ్మీర్. ఈ మధ్య కాలంలో మోడీ గారు ఇక్కడ శాంతి భద్రతలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అని ప్రజలను నమ్మించడానికి అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ కూడా మోడీ గారే స్వయంగా టూరిజం చేస్తున్నట్టుగా ఒక క్యాంపెయిన్ లాగా నడిపితే టూరిస్టులు వెళ్లే పరిస్థితికి ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ చేరింది. మరి అలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ ఎలా ఉండాలి? కానీ సెక్యూరిటీ ఎలా ఉంది? దీన్ని సెక్యూరిటీ బ్రీచ్ అనక మరి ఏమనాలి? సెక్యూరిటీ ల్యాప్స్ అనక మరి దీన్ని ఏమనాలి? నిఘా వ్యవస్థ అక్కడ లేనే లేదు. ఒక కన్ను వేసి ఉంచే వాళ్ళు అక్కడ లేనే లేరు. ప్రొటెక్షన్ కోసం ఉండాల్సిన సెక్యూరిటీ కూడా లేరు. దీన్ని ఏమనాలి? దీన్ని సెక్యూరిటీ ల్యాబ్స్ అనక, సెక్యూరిటీ ఫెయిలియర్ అనక దీన్ని ఏమనాలి? మరి దీనికి కారణం ఎవరు? ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి, హోంమంత్రికి, అమిత్ షా గారికి లేదా? మేము చౌకీదార్ అని చెప్పుకుంటున్న బీజేపీ పార్టీ మరి ఈ రోజు దేశానికి చేసింది ఏమిటి? ఈ రోజు ఇంతమంది అక్కడ చనిపోయారు అంటే దానికి కారణం బీజేపీ ప్రభుత్వం కాదా? సెంట్రల్ గవర్నమెంట్ కాదా? మోడీ గారు కాదా? అమిత్ షా గారు కాదా? మోరల్ రెస్పాన్సిబిలిటీ వహించి ఈరోజు మోడీ, అమిత్ షా రాజీనామాలు చేయాలని, రిజిగ్నేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దేశమంతా ఈ రోజు దాడి జరగబోతుంది అంటే ఇంటెలిజెన్స్ లేదా అని అడుగుతున్నారు. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏమైనట్టు అని అడుగుతున్నాం. ఇది ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ కాదా అని అడుగుతున్నాం.
దేశ భద్రత కోసం పని చేయాల్సిన ఇండియన్ ఇంటెలిజెన్స్ దేనికోసం పనిచేస్తుంది, దేనికోసం వాడుకుంటున్నారు మోడీ గారు? ఈ రోజు ఇండియన్ ఇంటెలిజెన్స్ అంతా బీజేపీ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద ప్రయోగిస్తున్నారు. వాళ్ళ గొంతులు అణచివేయడానికి, అపోజిషన్ పార్టీస్ ని ఏం చేస్తున్నారు అని వాళ్ళని ట్రాక్ చేయడానికి, లేదా క్రిస్టియన్ మైనారిటీలకు గాని ముస్లిం మైనారిటీలను గాని వాళ్ళని అణిచివేయడానికి, దళితులను అణిచివేయడానికి బీజేపీకి ఎక్కడ అపోజిషన్ ఉంటే దానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఇవ్వడానికే ఈ రోజు ఇండియన్ ఇంటెలిజెన్స్ పనిచేస్తున్నట్టు లేదా? ఇంత ఘోరంగా ఇంటెలిజెన్స్ లో విఫలమయ్యారు, సెక్యూరిటీ విధించడంలో విఫలమయ్యారు అంటే వీళ్ళంతా ఇంకా అధికారంలో ఉండాలా? మేము చౌకీదారులు అని చెప్పుకుంటున్నారే, మరి ఏమైంది మీ పనితనం అంతా? ఈ రోజు ఒక ఇంటెలిజెన్స్ నే కాదు, ఇండియన్ ఇంటెలిజెన్స్ నే కాదు, ఏ సెంట్రల్ ఏజెన్సీని తీసుకున్నా, ఒక సిబిఐ అయినా, ఒక ఈడీ అయినా, ఒక ఇన్కమ్ ట్యాక్స్ అయినా, ఎలక్షన్ కమిషన్ అయినా, ఆఖరికి సెబీ అయినా, అన్ని ఏజెన్సీలని వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. దేశం కోసం పని చేయాల్సిన ఇన్ని ఏజెన్సీస్ ఈ రోజు మోడీ కోసం పనిచేస్తున్నారు. ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నాం. బయట యుద్ధం కాదండి, లోపల వాళ్ళే యుద్ధం చేస్తున్నారు. మతాన్ని వాడుకొని లోపలే ఒక యుద్ధం జరుగుతుంది, లోపలే సెక్యూరిటీ బ్రీచ్ ఉంది. మరి అలాంటప్పుడు బయట వాళ్ళు అవకాశంగా తీసుకోరా దాన్ని? మోడీ గారు ప్రధానమంత్రిగా ఏం చేయాలి? మోడీ గారు ప్రధానమంత్రిగా నిలబడి అన్ని మతాలు ఒకటే, ఈ రాజ్యాంగం మన రాజ్యాంగం, దీనికి మేము కట్టుబడి ఉన్నాం, ఇన్ని మతాలు, ఇన్ని భాషలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని కులాలు ఉన్న భారతదేశం మనది అని చెప్పాల్సిన మోడీ గారు ఒక పక్కేమో మణిపూర్ లో క్రైస్తవులను చంపిస్తాడు, ఇంకో పక్కేమో ముస్లింల వక్ఫ్ బోర్డు తెచ్చి వాళ్ళని అణిచివేయడానికి చూస్తారు. మరి ఇది కాదా అండి టెర్రరిజం అంటే? ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ గారే, బీజేపీయే. అదే ఆసరాగా తీసుకునే ఇప్పుడు బయట వాళ్ళు దాడి చేస్తున్నారు. ఇదే మోడీ గారు ఆయన పెట్టాల్సిన శ్రమంతా దేశం బాగు కోసం, ఇక్కడ వాళ్ళ కోసం, మన భద్రత కోసం పెట్టుంటే అసలు బయట నుంచి వచ్చి చొరబడి మనల్ని అటాక్ చేసే ధైర్యమే ఉండేది కాదు. ఈ రోజు ప్రతి సంస్థని మోడీ గారు దేనికి వాడుకుంటున్నారండి? ఈ రోజు ప్రతి సంస్థని, ఒక ఇంటెలిజెన్స్ అయితేనేమి, ఒక సిబిఐ అయితేనేమి, ఒక ఈడీ అయితేనేమి, ఆఖరికి సెబీ, ఎలక్షన్ కమిషన్, ప్రతి ఒక్కరిని మోడీ గారు స్వయంగా తన స్వార్థం కోసం వాడుకుంటున్నారు. కాబట్టే ఈ రోజు దాడి జరిగింది. మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, మోడీ గారు, అమిత్ షా గారు రాజీనామాలు చేయాలి. ఇది ముమ్మాటికి సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిలియరే. ఇది మన దేశం మీద జరిగిన దాడి, కానీ మన దేశం చివరిలో జమ్మూ కాశ్మీర్. ఈ మధ్య కాలంలో మోడీ